రాట్నం మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎండి ఆయుర్వేద, ఎంఎస్సి సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ యోగా, హైదరాబాద్. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్నాము. ఎంతోమంది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులైనటువంటి పక్షవాతమే కావచ్చు, కీళ్ళ నొప్పులే కావచ్చు, అలాగే మధుమేహము, డయాబెటిక్ అంటుంటాము, కిడ్నీకి సంబంధించిన సమస్యలే కావచ్చు, స్త్రీలకు సంబంధించిన సమస్యలు, వీటన్నిటికి కూడా చాలామంది కూడా మేము ఆరోగ్యాన్ని ఇచ్చి, అంటే ఆయుర్వేద వైద్యం ద్వారా ఎంతోమందికి ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే వ్యాధులు ఉన్నాయో వారందరికీ కూడా ఆయుర్వేద వైద్యం ద్వారా చికిత్స చేయబడి చాలామంది కూడా హెల్తీగా అయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అందుకనే దయచేసి ఆయుర్వేద వైద్యం వైపు కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి డిసీజెస్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ను చాలా వరకు కూడా మెయింటైన్ చేసుకోండి. అంటే మనకు సంబంధించినటువంటి ఈ శరీరానికి వచ్చిన వ్యాధిని తగ్గించుకోవటానికి చాలా వరకు కూడా ఒక ప్లాన్డ్ లైఫ్ లీడ్ చేయాలి. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే గడుపుతామో మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ మధ్యకాలంలో చాలామంది ఏదైనా డిసీజ్ రాగానే ఫస్ట్ సైకలాజికల్గా డిస్ట్రెస్, క్యాన్సర్ అనగానే అవుట్ అయిపోయింది నా లైఫ్. దాదాపు క్యాన్సర్కి సంబంధించి చాలామంది పేషెంట్లను కూడా ట్రీట్ చేయడం జరిగింది ఆయుర్వేద వైద్యం ద్వారా. హోప్లెస్ 1 month 2 months ఇక చెప్పలేమండి. స్టేజెస్, 3rd stage, 4th stage, ఇట్లా రకరకాలుగా పాపం చెప్తుంటారు. రకరకాల క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ క్యాన్సరే కావచ్చు, థ్రోట్ క్యాన్సర్ కావచ్చు, స్కిన్ క్యాన్సర్ కావచ్చు, అలాగే లంగ్ క్యాన్సర్, ఇలా రకరకాల క్యాన్సర్. ఆయుర్వేదంలో కూడా చాలా వరకు కూడా బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దయచేసి మర్చిపోకండి. ఈరోజు ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ వ్యాధి గురించి, అది వ్యాధి అనొద్దు, మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మనం ఏం చేయాలి. ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న పేరు ఇమ్యూనిటీ. దానికి ఆయుర్వేదంలో చక్కటి పేరు కూడా పెడుతుంటాడు. అంటే వ్యాధి నిరోధక శక్తిని మనం పెంచుకోవాలి. ఎప్పుడైతే శరీరంలో ఉన్నటువంటి దోషాలు, ధాతువులు, మలాలు ఇవి ఎప్పుడైతే గతి తప్పుతాయో, ఇంబ్యాలెన్స్ అవుతాయో శరీరము అనారోగ్యానికి గురవుతుంది. దానికి వ్యాధి క్షమత్వము అంటుంటారు. ఆ వ్యాధి క్షమత్వం అంటే ఏంటంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇవి చెప్పిన ధాతువులు, దోషాలు, మలాలన్నీ కూడా గతి తప్పటం వల్ల, ఇంబ్యాలెన్స్ కావటం వల్ల సిస్టమ్స్ అన్నీ కూడా దాదాపు ఇంబ్యాలెన్స్ అయిపోయి ఏది తీసుకోవాలన్నా కానీ ఇబ్బందికి గురవుతుంది శరీరం. బాగా గుర్తుపెట్టుకోండి, శరీరము మనకు చాలా వరకు కొన్ని సంకేతాన్ని ఇస్తుంది, అది మర్చిపోకండి. సింపుల్ ఎగ్జాంపుల్, జ్వరం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంది, శరీరము తిననివ్వదు, తిరగనివ్వదు. అది బాడీకి ఉన్న గొప్పతనం అది. ఎందుకంటే జ్వరం రాగానే టెంపరేచర్ 98.4 degrees Fahrenheit టెంపరేచర్ నార్మల్, అది పెరిగిందనుకోండి శరీరం అప్పుడు ఎక్కడ టచ్ చేసినా మనకు వేడిగా కనిపిస్తుంది. ముఖ్యంగా నాలుక మీద టంగ్ కోటింగ్ అంటుంటాం. ఆ టంగ్ మీద కోటింగ్ ఉండటం వల్ల తిననివ్వదు. ఎందుకు తిననివ్వదంటే ఒక 4 రోజులు వీడు కనుక తిననివ్వకుండా ఉంటే సిస్టమ్స్ అన్నీ కూడా వాటికి అవే బ్యాలెన్సింగ్ చేసుకుంటాయి. చాలా గొప్పది మన శరీరం, మెకానిజం చాలా గొప్ప మెకానిజం. దానికి అదే సర్వైవ్ చేసుకుంటుంది. లేకపోతే ఏం చేస్తుందంటే ఇష్టం వచ్చినట్టు తినడం వల్ల ఇంకా పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాం కదా, టంగు కోటింగ్ ఉండటం వల్ల తినలేకపోతాం. లేకపోతే అదే పనిగా తిన్నారనుకోండి డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్. అలాగే శరీరము బాగా టెంపరేచర్ 98.4 అంటే 102, 103 degrees టెంపరేచర్ రావటం వల్ల మనం శరీరం అంతా కూడా పెయిన్స్గా ఉండి అలాగే కూర్చొని పడుకొని పోతాం, తిరగనివ్వదు. ఎందుకంటే అట్లా తిరగకుండా కొన్నిసేపు ఈ శరీరాన్ని అట్లా ఉంచితే సిస్టమ్స్ ఏం చేస్తాయంటే లోపలికి వాటికి అవే నెమ్మదిగా మెకానిజం చేసేసుకొని మరలా నెమ్మదిగా హెల్తీగా కావడానికి వాటి వంతు కృషి అవి చేస్తుంది. అందుకనే మనం తినొద్దు అంటే తినకుండా ఉండాలి, తిరగొద్దు అంటే అలా తిరగకుండా ఉండాలి. లేదా అదే పనిగా మనం సిగ్నల్స్ను పాటించకుండా తిరుగుతూ పోయినామనుకోండి పక్కన పడేసేస్తుంది బాడీని. అందుకనే చాలా గొప్పదైనటువంటి శరీరాన్ని రక్షించుకోవాలి మనం.
ఇమ్యూనిటీ గురించి చెప్పేటప్పుడు చెప్తున్నాము. ఇమ్యూనిటీ అనేది గుర్తుపెట్టుకోండి, దాదాపుగా ఏదో మనం ఎక్కడో డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరగదు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరిగేది ఎప్పుడే అంటే గుడ్ డైజెషన్ ఉన్నప్పుడు, అంటే డైజెషన్ పవర్ బాగా ఉన్నప్పుడు, అలాగే బ్యాలెన్స్గా ఉన్నటువంటి ఏదైతే ఎండోక్రైన్ సిస్టమ్ అంతా కూడా బ్యాలెన్సింగ్గా ఉంటుంది అప్పుడు, అలాగే ముఖ్యంగా లివర్ ఫంక్షన్స్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ దాదాపు అదే పెరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవటం అని చెప్తున్నాము. గుడ్ డైజెషన్ పవర్ ఉండాలి, ముఖ్యంగా ప్రాణాయామము, మెడిటేషన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఆక్సిజన్, ఇప్పుడు ముఖ్యంగా గ్యాసెస్ ఎక్స్చేంజ్ వల్ల కూడా చాలా వరకు సిస్టమ్స్ అన్నిటికీ కూడా కొద్ది గొప్ప శక్తి వస్తుంది, వ్యాధిని తట్టుకునేటువంటి శక్తి వస్తుంది సిస్టమ్స్ అన్నిటికీ కూడా. ముఖ్యంగా వైటల్ ఆర్గాన్స్ అయినటువంటి లంగ్స్ అండ్ హార్ట్. ఈ లంగ్స్ అదే కదా వైట్కి, ఇప్పుడు లంగ్స్ బూస్టింగ్ ఉన్న, లంగ్స్ కెపాసిటీ పెరగాలన్నా గ్యాసెస్ ఎక్స్చేంజ్. ప్రాణాయామం చాలాసార్లు చెప్తున్నాం, ప్రాణాయామం గురించి దాదాపు ఒక 10 to 15 వీడియోస్ చేస్తుంటాం. మెథడ్ ఆఫ్ ప్రాణాయామమ్స్ ఉంటాయి, అనులోమ విలోమ కావచ్చు, ప్రాణాయామంలో భస్త్రిక కావచ్చు, కపాలభాతి కావచ్చు, సూర్యనాడి చంద్రనాడి కావచ్చు, ఇలా రకరకాలుగా ప్రాణాయామం చేస్తూ పోతే హ్యాపీగా ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. అంతే తప్ప డ్రగ్స్ వల్ల పెరగటం తప్పు. కొన్ని డ్రగ్స్ ఉంటాయి ఆయుర్వేదం లోపల, అవి డైలీ తీసుకునేటువంటి, అవి వాటి వల్ల ఏమవుతుందంటే సిస్టమ్స్కి ఎలాంటి అపకారం, కీడు చేయకుండా ఉండాలి. అంతే తప్ప ఈ మధ్యకాలంలో ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి అది ఇది తీసుకుంటే పెరుగుతుందని కాదు. డైజెషన్ పవర్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు, తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నప్పుడు, అలాగే లివర్ ఫంక్షన్స్ కూడా హ్యాపీగా క్వాలిటీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ దానంతట అదే పెరుగుతుంది. కాకపోతే ఆయుర్వేదంలో కొన్ని చెప్తారు, వాటిని ఏం చెప్తారంటే రసాయనంగా చెప్తుంటాం. నిత్య రసాయనము డైలీ కొన్ని తీసుకోవటం వల్ల ఎప్పుడు కూడా శరీరము ఎప్పుడు కూడా వ్యాధికి గురి కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచే విధంగా కొన్ని ఆయుర్వేదంలో చెప్తుంటారు. స్పెషల్లీ ఉసిరికాయ, దానికి ఆమలకి రసాయనం అని పేరు. అంటే రోజు తీసుకోవచ్చు ఉసిరికాయని. ఒక్క ఉసిరికాయ వల్ల చాలా గుణాలు ఉన్నాయండి, మర్చిపోకండి. ఉసిరికాయని పౌడర్గా తీసుకోవచ్చు, లేదా ఉసిరికాయ, నాటు ఉసిరికాయ అయితే బెస్ట్, అది సీజన్ బట్టి వస్తుంది. ఆ ఉసిరికాయని కూడా ఒక ఉసిరికాయ రోజు నోట్లో వేసుకొని అలా చప్పరిస్తూ ఆ రసాన్ని మింగితే కూడా చాలా వరకు కూడా ఇమ్యూన్ సిస్టమ్ పెరగటానికి. అంటే మీరు అనుకోవచ్చు డ్రగ్స్ వల్ల రాదన్నారు కదా ఆమలికి ఏందని, కానీ డైలీ తీసుకునేటువంటి మనం ఆహార పదార్థాలు ఎలా ఉంటాయో, మనం ఆహారం ఏ విధంగా తీసుకుంటామో ఆమలికి, ఉసిరికాయని కూడా అదే తీసుకోవాలి. అది డ్రగ్ కాదు, ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నిటిని బ్యాలెన్సింగ్గా ఉంచేటి కొన్ని ఉంటాయి. ఆమలికి రసాయనం అంటాం దాన్ని. ఉసిరికాయ చట్నీ తీసుకోవచ్చు, ఉసిరికాయ మొరబ్బా ఉంటుంది, ఉసిరికాయ పౌడర్ ఉంటుంది, కేవలం డైరెక్ట్ రా డ్రగ్ ఉసిరికాయ ఉంటుంది, ఉసిరికాయ పప్పు అంటుంటాం. అది రోజు ఒకసారి పొద్దున సాయంత్రము లేదా 1 టైం అన్న కనీసం తీసుకోండి. లేదా చ్యవనప్రాస, ఈ మధ్యకాలంలో అందరికీ చెప్తున్నాం, చ్యవనప్రాస లోపల మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదంటే ఉసిరికాయ. 1 స్పూన్ మార్నింగ్, 1 స్పూన్ నైట్. అంటే శరీరం ఎప్పుడు కూడా దృఢత్వంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే కంపల్సరీ ఇమ్యూన్ సిస్టమ్. ప్రతిసారి ప్రతి ఛానల్లో ప్రతి డాక్టర్స్ చెప్తున్నారు ఇమ్యూన్ సిస్టమ్ కెన్ డెవలప్ ఓన్లీ బై డైట్. తీసుకునే ఆహార పదార్థాలు ముఖ్యమని చెప్తున్నాము, ప్రాణాయామం చెప్తున్నాము, ధ్యానం చేయమని చెప్తున్నాము. ఆటోమేటిక్గా సిస్టమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా బ్యాలెన్సింగ్గా వస్తుంది వీటి వల్ల. నెంబర్ 2 ప్రోడక్ట్ అందరికీ తెలిసినటువంటిది తిప్పతీగ, గుడూచి అంటుంటాం. తిప్పతీగ పౌడర్ లేదా గుడూచి సత్వం అనేది కూడా దొరుకుతుంది. ఇవన్నీ కూడా న్యాచురల్ హర్బ్స్, న్యాచురల్ మెడిసిన్స్, న్యాచురల్ రెమెడీస్, ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఇవన్నీ కూడా. హ్యాపీగా ఉసిరికాయ ఒకటి, అలాగే తిప్పతీగ గుడూచికి సంబంధించింది పౌడర్ కానివ్వండి, లేదా గుడూచి కషాయం తీసుకోవచ్చు. డైలీ మనం టీ ఎలా తాగుతామో అలాగే డికాషన్ తీసుకొని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మరొక డ్రగ్ పేరేంటిది, డ్రగ్ అనే కాదు చెప్తున్నాను కదా, డైలీ ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నిటిని కూడా బ్యాలెన్సింగ్ ఉంచి వ్యాధిని నిరోధక శక్తి, ఎప్పుడైనా వ్యాధి వచ్చినప్పుడు తట్టుకునేటట్టు చేస్తుంది. అది అశ్వగంధ. అశ్వగంధ గురించి దాదాపు ఒక 10 మనం వీడియోస్ చేసాం. ఎందుకంటే అశ్వగంధకు చాలా ఇంపార్టెంట్ ఉంది ఆయుర్వేదంలో. అశ్వగంధకు పెన్నేరుగడ్డ అంటారు తెలుగులో. ఒక చిన్న కొటేషన్ చెప్తారు ఆయుర్వేదంలో, పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డే శ్రేష్టం. ఇంకా ముందు ఏ పేరన్నా పెట్టుకోండి, ఏ రోగం అన్నా, ఏ పేరన్నా, రకరకాల పేర్లు చెప్తున్నాం కదా ఇప్పుడు మనము. ఒకప్పుడు లేవు ఈ పేర్లు.
చికెన్ గుంజా అంతకుముందు ఎప్పుడు వినలేదు మనం. ఇప్పుడు చెప్తున్నాము కరోనా గురించి. ఇంకా రకరకాల పేర్లు వచ్చినాయి మధ్య లోపల. ఏ పేరన్నా పెట్టుకోండి. పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అంటే అశ్వగంధ. అశ్వగంధ చాలా చాలా బ్యూటిఫుల్ డ్రగ్ ఇన్ ఆయుర్వేద. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తుంటాం మేము. ఒక ఏజ్ వచ్చిందనుకోండి, 40-50 ఇయర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అశ్వగంధ వాడచ్చు. ఎప్పుడు కూడా బాడీ స్టిఫ్గా ఉండటానికి, ఫిట్నెస్గా ఉండటానికి చెప్తుంటాం. అశ్వగంధ పౌడరా, అశ్వగంధ ట్యాబ్లెట్సా, లేకుంటే అశ్వగంధ క్యాప్సల్సా, అశ్వగంధ లేహ్యమా, రకరకాల ఫార్ములేషన్స్ ఉన్నాయి. తప్పనిసరిగా మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలి అంటే నెమ్మదిగా ఫస్ట్ డైటిక్ హ్యాబిట్స్, తీసుకున్న ఆహారం ఎప్పటికప్పుడు డైజెషన్ కావాలి, మరలా ఆకలి అయ్యేటట్టు ఉండాలి. 3 బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాము. భోజనము రెగ్యులారిటీ. మార్నింగ్ టిఫిన్ అనేది 9 o'clock, బిలో 9 o'clock బ్రేక్ఫాస్ట్. లంచ్ అనేది 1 o'clock, అలాగే డిన్నర్ అనేది 8 to 9 మధ్యలో. ఇవి టైమింగ్స్. కంపల్సరీ డైటిక్ హ్యాబిట్స్ పాటించాలి. నిద్ర అనేది కంపల్సరీ 6 to 7 hours. శరీరానికి నిద్ర కనుక 7 hours పోతే ఇమ్యూనిటీ పవర్ పెరిగినట్టే. అలాగే ముఖ్యంగా కంపల్సరీ 1 గంట వ్యాయామం. శరీరేన ఆయాసజనకం తత్ వ్యాయామం ఆయుర్వేదం చెప్తుంది. శరీరానికి ఎప్పుడైతే శ్రమను కలిగిస్తామో ఎక్సర్సైజ్, అది రకరకాలుగా చేస్తుంటారు, జిమ్ చేస్తుంటారు, అది ఎక్సర్సైజ్. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతకు యోగా. యోగా లోపల రకరకాలుగా యోగాసనాలు, మీకు వచ్చిన యోగాసనాలు ఏమే కావచ్చు. స్టాండింగ్ ఆసనాస్ కొన్ని, సిట్టింగ్ ఆసనాస్ కొన్ని, ప్రోన్ పొజిషన్ బోర్లా పడుకునేటువంటివి, సుపైన్ పొజిషన్ మెల్లికలా పడుకొని, తర్వాత ధ్యానము, మెడిటేషన్ అండ్ ప్రాణాయామం. ఒక 4-5 యోగాసనాలు చేయండి, ఒక 15 to 20 minutes ప్రాణాయామం చేయండి, ఒక 15 to 20 minutes ధ్యానం చేయండి. వీటితోటే ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. ఎందుకంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, బ్రెయిన్కు సంబంధించినటువంటి సప్లై కూడా బాగా ఉంటుంది, శరీరము దారుఢ్యంగా ఉంటుంది, శారీరకంగా మానసికంగా కూడా చాలా ప్రశాంతతను కలిగించేటువంటి ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ పెరగడమే కాకుండా శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ఏ వ్యాధి వచ్చినా సరే తట్టుకునేటట్టు ఉండాలి మన శరీరం. అంతే తప్ప చిన్న చిన్న జలుబు దగ్గు పరిసరాలకే మొత్తం జలుబు దగ్గు పరిసరాలు అంటే 1 week మ్యాక్సిమం. అది కాకుండా 2 weeks months టుగెదర్ ఉందంటే సిస్టమ్స్ అన్నీ కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, ఇమ్యూన్ సిస్టమ్ తగ్గినట్టు, ఎండోక్రైన్ సిస్టమ్ తగ్గినట్టు, లివర్ ఫంక్షన్ సరిగా లేనట్టు, కిడ్నీ ఫంక్షన్ సరిగా లేనట్లు, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. రకరకాల ఇన్వెస్టిగేషన్స్ పేరుతోటి శరీరాన్ని అనారోగ్యానికి గురి చేయకండి. ఇంపార్టెంట్ అయితేనే ఇన్వెస్టిగేషన్స్. ఎందుకంటే స్కాన్స్, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఎక్స్రేసు అవసరమైతేనే. కాకపోతే ఈ మధ్యలో ఇబ్బడిగా హాస్పిటల్స్ అన్నీ కూడా చిన్న జ్వరం వచ్చిందంటేనే రకరకాల ఇన్వెస్టిగేషన్స్ తోటి శరీరానికి కొద్దిగా గొప్ప ఆరోగ్యం ఉన్న శరీరాన్ని మనం అనారోగ్యానికి గురి చేస్తున్నాం వీటి వల్ల. అందుకనే దయచేసి తప్పనిసరిగా ఇవన్నీ పాటించండి. ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పెంచుకోవాలో చెప్పాము, దయచేసి పాటించి మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అందరము కూడా మన వంతు కర్తవ్యంగా మనం కూడా చేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని మరొకసారి అందరికీ మనవి చేస్తూ నమస్కారం. Thanks for watching Ratnam Media. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.